వివాహం విద్యనాశాయ అంటారు. అంటే పెళ్ళైతే చదువులు చెడిపోతాయి, అందుకే పెళ్ళికి ముందే చదువుకోండి కానీ పెళ్ళయ్యాక చదువుకోవడం కష్టం అంటారు. అట్లాగే రాజకీయాలు అయితే కనుక సర్వనాశాయ అనాల. రాజకీయాల్లోకి వెళ్ళాక చదువుకోవడం ఎట్ట కుదురుతుంది. కానీ ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా 3 సార్లు గెలిచాక ఇప్పుడు తను చదువు పూర్తి చేసుకోవడం కాదు, చదువులో ఒక్క అడుగు ముందుకేసాడు. ఇందులో విశేషం ఏంటంటే తను ఒక పెద్ద ఎగ్జామ్ పాస్ అయ్యాడు. అదేంటో తెలుసా? ఏ ఎంఫిల్లో పిహెచ్డిలో ఇది కాదు, 10th క్లాస్ పాస్ అయ్యాడు ఎంపీ అయిన 3 సార్ల తర్వాత. అది ఇక్కడ స్పెషల్. తాజాగా ఇది మహారాష్ట్రలోని మావల్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఉత్తమ్ పార్లమెంటేరియన్గా 5 సార్లు అవార్డు అందుకున్నారు. ఈసారి తన ఎన్నికల అఫిడవిట్లో కొత్త అర్హతను సగర్వంగా ప్రకటించారు. అదేంటంటే తన విద్యార్హతలో ఎస్ఎస్సి అని రాయడు. 1997లో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీరంగ్ స్థానిక సంస్థల్లో పనిచేసి 2014, 2019 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికారు. 1980లో ఎస్ఎస్సి ఫెయిల్ అయిన శ్రీరంగ్ చదువుకు దూరమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎన్ని విజయాలు సాధించిన విద్యార్హత కాలం ఖాళీగా వదిలేయడం అతను వెంటాడింది. క్రియాశీల రాజకీయాల్లో తీరిక లేని పనులతో ఉన్న శ్రీరంగ్ కోవిడ్ కాలంలో వరుస లాక్డౌన్లో సమయం కలిసి వచ్చింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని 2022లో ఎస్ఎస్సి పరీక్షకు హాజరయ్యారు. 60 ఏళ్ల శ్రీరంగ్ 58 ఏళ్ల వయసులో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు సగర్వంగా ఎస్ఎస్సి పాస్ అనే అఫిడవిట్లో పొందుపరిచారు. అక్కడికి అది కూడా ఏంటంటే కరోనా పాస్, చదవకుండానే పాస్ అయిపోయారు కదా అప్పుడు, ఆ విధంగా పాస్ అనమాట.